మీరెప్పుడైనా ఆలోచించారా, మనలో ఉన్న నేను ఎవరు? ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, మరి ఆ నేను ఎవరు? మనిషి జీవితంలో అత్యంత గొప్ప ప్రశ్న. ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మతో దాని సంబంధం ఏమిటి? ఆత్మ అంటే శాశ్వతమైన చైతన్యం, కాన్షియస్నెస్. హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఆత్మకు 3 ముఖ్య లక్షణాలున్నాయి. అది అజన్మ అంటే పుట్టుకలేదు, అమరత్వం అంటే మరణం లేదు, అవినాశి అంటే నాశనం కాదు. భగవద్గీతలో ఇలా చెప్పబడింది, న జాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఆత్మ ఎప్పుడూ పుట్టదు, చనిపోదు. మన శరీరం ఒక వాహనం లాంటిది, ఆత్మ డ్రైవర్ లాంటిది. శరీరం మారుతుంది, కాని ఆత్మ మారదు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, వాసాంసి జీర్ణాని యథా విహాయ. మనిషి పాతబట్టలు మార్చినట్టు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే సర్వవ్యాప్తమైన పరమశక్తి. అది సృష్టి చేసే శక్తి, స్థితి కాపాడే శక్తి, లయం చేసే శక్తి. అది ఎక్కడుంది? ప్రపంచమంతా పరమాత్మతో నిండి ఉంది. ఆత్మ పరమాత్మ సంబంధం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. సముద్రం పరమాత్మ, అలలు ఆత్మలు. అలలు సముద్రం నుండి వస్తాయి, మళ్లీ సముద్రంలో కలుస్తాయి. అలాగే ఆత్మ పరమాత్మ నుండి వస్తుంది, మళ్లీ పరమాత్మలో కలుస్తుంది. పునర్జన్మ రహస్యం. ఆత్మ ఎప్పుడూ చనిపోదు, అది ఒక శరీరం నుండి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియను పునర్జన్మ అంటే రీబర్త్ అంటారు. మన కర్మలు మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. కర్మ సిద్ధాంతం. ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది. మంచి పని మంచి ఫలితం, చెడు పని చెడు ఫలితం. ఈ కర్మలు మన ఆత్మను బంధిస్తాయి. మోక్షమంటే ఏమిటి? ఆత్మ ఈ జనన మరణ చక్రం నుండి బయటపడితే దాన్ని మోక్షమంటారు. మోక్షమంటే పరమాత్మతో ఏకమవ్వడం. మోక్షం ఎలా పొందాలి? హిందూ శాస్త్రాలు 4 మార్గాలు చెబుతున్నాయి. భక్తియోగం అంటే దేవుడిపై భక్తి, జ్ఞానయోగం అంటే సత్యం తెలుసుకోవడం, కర్మయోగం అంటే నిస్వార్థ సేవ, ధ్యానయోగం అంటే ధ్యానం ద్వారా శాంతి. మనందరిలో ఉన్న ఆత్మ అదే పరమాత్మ యొక్క ఒక భాగం. అంటే అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి అంటే నువ్వే ఆ పరమాత్మవు. జీవితం ఒక నాటకం లాంటిది. శరీరం ఒక పాత్ర, ఆత్మ అసలు నటుడు. పాత్ర మారుతుంది, కాని నటుడు మారడు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప జ్ఞానం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఆత్మను తెలుసుకున్నవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.